హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుందో తెలుసా? అసలు మా బాబు అయితే నాకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండో కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ చెప్దామనండి. మీరైతే తమిళలో చూసినట్టుగా మా బాబు అయితే నాకు కోవిడ్కి వచ్చిన తర్వాత సెకండ్ టైం అయితే వార్నింగ్ ఇచ్చిండు. అది మా కోవిడ్ పోలీస్ బాబు అనమాట. సో ఈ డ్రైవింగ్ విషయంలోనే అదైతే మీకైతే క్లారిటీగా అయితే చెప్తా. వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొత్తగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోవిడ్ వస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. వాళ్ళకైతే చాలా యూజ్ అయితే అవుతుంది. మా బాబా పోలీస్ అయినా కానీ కోవిడ్లో మా బాబు వచ్చేసి పోలీస్ అనమాట. అయినా కానీ నీకైతే వాస్తా గీస్తా ఏం పెట్టను, నువ్వైతే పక్కా పాస్ అయ్యి నీకైతే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలి. నువ్వు చదువుకున్నావు, నీ పాస్పోర్ట్ కూడా ఎడ్యుకేటెడ్ పాస్పోర్ట్ అని అంటున్నాడు. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే మొత్తం క్లారిటీ అయితే చెప్పేస్తా. కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కువైట్కి డ్రైవర్గా అంటే ఒక కువైట్ ఇంటికి వస్తే కనుక ఒక రూల్ అయితే ఉంటుంది. మనం బయటి పనికి వస్తే కనుక ఆ రూల్ అయితే వేరేగా ఉంటుంది. ప్రజెంట్ నేనైతే కువైట్ డ్రైవర్గా వచ్చాను కాబట్టి ఓన్లీ కువైట్ ఇంటికి డ్రైవర్గా వస్తే ఎలా ఉంటుందో చెప్తా చూడండి. ఫస్ట్ అయితే కొందరు కోటి వాళ్ళు డైరెక్ట్గా లైసెన్స్ అయితే తీసుకొని వస్తారు. అది ఎలా తీసుకొని వస్తారంటే కనుక, ఒకవేళ పాత మనిషి అయితే కనుక వాళ్ళ దగ్గర లైసెన్స్ ఇలాంటివన్నీ ఉంటే కనుక, ఫర్ సపోజ్ వాళ్ళకైతే డైరెక్ట్గా టెస్ట్ కూడా ఏం తీసుకోబోరు. నాకు తెలుసు పక్కింటి అన్నం కూడా అట్టే తీసుకుని వెళ్ళి డైరెక్ట్ లైసెన్సు అన్నీ తీసుకొని వచ్చిర్రు. సో ఇది ఒక స్టెప్ అయితే. రెండో స్టెప్ వచ్చేసి చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి వచ్చేసి చదువుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ నువ్వు ఎగ్జామ్ రాయి, ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ తర్వాత వాస్తా పెట్టి తీసుకుని వస్తా అని అంటారు. ఒకవేళ ఇంకా చదువుకోలేని వాళ్ళైతే కనుక డైరెక్ట్ వాళ్ళకి చెప్పేస్తారు కదా, ఇంకా నాకు చదువు రాదు అనేసి. తర్వాత వాళ్ళకైతే కనుక డైరెక్ట్ అయితే తీసుకొని వస్తారు లైసెన్సు. ఒకవేళ చదువుకున్న వాళ్ళకైతే కనుక పక్కా అక్కడికి వెళ్ళి టెస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ కువైట్లో ఉన్న రూల్స్కి అయితే కువైట్లో డ్రైవింగ్ టెస్ట్ అనేది పక్కా అయితే చేయాలంట. అండ్ అలానే డ్రైవింగ్ స్కూల్ కూడా పక్కా వెళ్ళాలంట. మా కోవిడ్ వాళ్ళు కూడా నన్ను ఇన్ని రోజులు వెయిట్ చేయించి నిన్న రీసెంట్గా 4 రోజులు డ్రైవింగ్ స్కూల్కి అయితే పంపించారు. డ్రైవింగ్ స్కూల్ అంతా పర్ఫెక్ట్ అయితే అయిపోయినాం మనము. సో ఇప్పుడు మనకైతే రేపు అయితే ఉంది. నేను ఈ ముందు రోజు మీకైతే చెప్తున్నా క్లారిటీగా, లైక్ ఎలా వస్తుంది అనేసి. ఫస్ట్ అయితే మా బాబా నాకు ఎల్ఎల్ఆర్కి అయితే అప్లై చేసిండు. ఎల్ఎల్ఆర్కి అప్లై చేసే ముందు నాకైతే ఐ టెస్ట్కి అయితే పిలిచిపోయింది అనమాట. ఐ టెస్ట్ మొత్తం పర్ఫెక్ట్గా చెక్ చేసినారు. సో ఐ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత మనకైతే డ్రైవింగ్ స్కూల్ ఎల్ఎల్ఆర్ అయితే వస్తుంది. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత మనం అయితే ఇంకా డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్ళాలి. మనమైతే ఒకరోజు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. మనం ఈ రోజు ఇంకా టెస్ట్ కొడదాం, మనం ఈ రోజు ఇంకా డ్రైవింగ్ అన్నీ వేస్తాం అనేసి. కువైట్లో డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. టెస్ట్ ఎలా పాస్ అవుతారో చెప్తా చూడండి. దానికన్నా ముందు ప్రజెంట్ అయితే మా బాబాయ్ అయితే నాకైతే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చిండు. నువ్వు చదువుకున్నావు, నువ్వు పక్క పాస్ అవ్వాల్సిందే, నీకు వాస్తా గీస్తా ఏది పెట్టను అని అంటున్నాడు మా బాబా. ఒకవేళ నాకైతే షివరింగ్ అనమాట. మా బాబా ఆ మాట అనగానే, మా పోలీస్ అనమాట మా బాబా అయితే అదే అన్నాడు, నువ్వు నీకైతే లైసెన్సు వాస్తా గీస్తా ఏది పెట్టను నేను, నీ లైసెన్సు నువ్వు పాస్ అయ్యి నువ్వు తెచ్చుకోవాలి నువ్వు అని అంటున్నాడు. సో ఇంకేం చేద్దాం, సరేలే బాబా అని చెప్పిన. నేను వచ్చేసి డైలీ కూడా ప్రాక్టీస్ అయితే అవుతున్నా. ప్రాక్టీస్ అంటే 30 డేస్ నుంచి ప్రాక్టీస్ అవుతున్నా. మా బాబా 30 డేస్ ముందు అన్నాడు ఈ మాట, నాకు గట్టిగా డైలీ చూపించన్నాడు, నువ్వు పాస్ అవ్వాల్సిందే, నువ్వు చదువుకున్నావు అని అంటున్నాడు. సో నేనైతే చాలాసార్లు రాశాను అనమాట ఇప్పుడు కూడా. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఫస్ట్ అయితే నాకు 13 మార్కులు వచ్చినాయి 20కి, తర్వాత 14 వచ్చినాయి, తర్వాత 15 వచ్చినాయి, ఒక్కోసారి 16 వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ నేను 30 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు ఎప్పుడు రాసినా కానీ పాసు 17, 18, 19 ఈ మధ్యలో అయితే వస్తున్నాయి మార్క్స్ నాకు. సో ఇది ఆ టెస్ట్ ఎలా రాయాలో అది కూడా చెప్తారు అండి. ప్రజెంట్ అయితే మన మొబైల్ ఉంటుంది కదా, మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో కువైట్ డ్రైవింగ్ టెస్ట్ అని కొట్టే కనుక డెమో అయితే వస్తుంది అనమాట. కింద డెమో అని ఉంటుంది 1111 వచ్చేసి మన సివిల్ ఐడి నెంబర్కి ఒక డెమో అయితే ఇస్తాడు. ఆ డెమోలో 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్లో మనకైతే 17 వస్తే పాసు, 17 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అనమాట. ఇక్కడైతే టైం కూడా ఉంటుంది 10 నిమిషాలు అనమాట. 10 నిమిషాల్లో ఈ 20 క్వశ్చన్లు అయితే మనం అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ట్రూ అనుకుంటున్నా, ఎందుకంటే కంప్లీట్గా కార్లు ఆగినప్పుడు మనం అయితే ఫ్లాష్ ఎందుకు కొట్టకూడదు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసుకున్నా ఫస్ట్దే అని అనుకుంటున్నా, అందుకే నేను ఫస్ట్ అయితే కొట్టేస్తున్నా. ఇక్కడైతే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనుషులు క్రాస్ అవుతుంటారు కదా, అక్కడ వచ్చేసి కార్లు పార్క్ చేయొచ్చా చేయొద్దా అనేసి నేను వచ్చేసి ఫాల్స్ అయితే కొడుతున్నా, చేయకూడదు అక్కడైతే. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ది అనమాట, రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఓనర్ది అండ్ డ్రైవర్ది అయితే ఉంటుంది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ టైల్స్ వచ్చేసి పార్కింగ్ అనమాట, పార్కింగ్ అలౌడ్ అనమాట. అవి ఇట్లా ఎల్లో కలర్ ఉంటే కనుక అది వచ్చేసి 2 డైరెక్షన్స్ లో డివైడ్ అయితే అవుతుంది. ఈ క్వశ్చన్ వచ్చేసి నో పార్కింగ్ అండ్ నో వెయిటింగ్. ఇది వచ్చేసి గివ్ అవే. ఇది వచ్చేసి స్పీడ్ బంప్. ఇది వచ్చేసి స్పీడ్ బంప్ న్యాచురల్ అనుకుంటున్నా, అందుకని సెకండ్ అయితే ఇచ్చేస్తున్నా. ఇది వచ్చేసి యూ టర్న్ నాట్ అలౌడ్. ఇది వచ్చేసి సైడ్ రోడ్ సైన్, అందుకని ఫస్ట్ ఇది వచ్చేసి 2007 వచ్చేసి 2 months అనమాట. ఇది ఆర్టికల్ లా వచ్చేసి. ఈ క్వశ్చన్ వచ్చేసి అన్ని అనుకుంటున్నా, అందుకే ఆల్ అబౌవ్ ఇచ్చేసిన. ఇది వచ్చేసి సెకండ్ అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మంది ప్రాక్టీస్ చేసిన కాబట్టి. ఈ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ది, కానీ నేనైతే ఫస్ట్ అయితే తీసా కొన్ని తప్పు పెడదాం అనేసి. మళ్ళీ మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది అక్కడ తప్పు అయినట్టు. ఇది వచ్చేసి సెకండ్ది కంప్లీట్లీ స్టాప్. నేను ఇబ్బంది పడేది యారంటే ఈ ఫైన్ల క్వశ్చన్లు వచ్చినాయి, ఇక్కడనే చాలా ఇబ్బంది అయితే పడతా. ఇది వచ్చేసి నేను 200 అనుకుంటున్నా, 200 గేడీలు 100 గేడీలు అనుకుంటున్నాను, అందుకే నేను 4th అయితే ఇచ్చేస్తా. ఈ క్వశ్చన్ వచ్చేసి మాక్సిమం స్పీడ్ అనమాట 6th రింగ్ రోడ్ లో. నేను వచ్చేసి 120 కిలోమీటర్ అనుకుంటున్నా, అందుకే 120 అయితే ఇచ్చేసిన. ఈ క్వశ్చన్ వచ్చేసి కార్బొరేటర్ క్లీనింగ్ అనుకుంటున్నా. ఇది వచ్చేసి ఇంకా కూలింగ్ ది ఇంజన్. ఇప్పుడైతే మనం రైట్ క్లిక్ అయితే ఇచ్చేయాలి.
17 కరెక్ట్ అయితేని. ఇక్కడైతే మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి అన్ని చూసుకోవచ్చు, ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని రాంగ్ అయినాయి అనేసి. ఇక్కడ చూడండి ఒకటైతే తప్పు అయిపోయింది, అండ్ అలానే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే తప్పు అయిపోయింది, అండ్ అలానే కింద కూడా తప్పు అయిపోయింది. అయ్యో ఇది ఇక్కడికి తప్పు అయిపోయింది. ఇది చూశారు కదా ఎలా ఉందో టెస్ట్. ఇలాగైతే ఉంటుంది అనమాట. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఎవరైనా కోవిడ్కి వస్తుంటే కనుక ఇదైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అంటే వచ్చిన తర్వాత కోవిడ్కి వచ్చిన తర్వాత డ్రైవింగ్ పని మీద వచ్చిన వాళ్ళు అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి, చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా డ్రైవింగ్ అంటే కనుక ఈజీగా చేయగలుగుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవింగ్ ఏమి ఉండదు అనమాట. జస్ట్ మనం కార్ మూవ్ చేస్తేనే చాలా మంది పాస్ చేస్తున్నారంట. ఒకవేళ ఇంకా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే కనుక ఆ రోజు మనం అయితే కార్ అయితే పార్కింగ్ చేయాలన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ రైట్ సైడ్ పార్కింగ్ ఈ రెండు అయితే ఉంటాయి. అది పార్కింగ్ చేస్తే జస్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మెయిన్గా ప్రాక్టీస్ చేయాల్సింది ఇదే అనమాట, టెస్ట్ అంటే కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ కంప్యూటర్ టెస్ట్లో 20 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఈ 20 క్వశ్చన్లు అయితే ప్రాక్టీస్ చేయాలి. మీరు అయితే ఆల్రెడీ అయితే చూసినారు ఇప్పుడు. సో ఈ 20 క్వశ్చన్లు కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా మొత్తం అయితే చెప్పిన. గూగుల్ ఓపెన్ చేసి ఇంకా గూగుల్లో కోవిడ్ డ్రైవింగ్ టెస్ట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా దిగిపోతుంది. సో ఇలా అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి. కోవిడ్కి డ్రైవర్గా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మెయిన్గా ఇదైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కోవిడ్ వాళ్ళ దగ్గర మన వాల్యూ కూడా కాపాడుకోవచ్చు, మన గట్టిగా మాట్లాడడానికి అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇంకా మా బాబా ముందర కూడా అయితే మా బాబా నన్ను కార్లో కూర్చోబెట్టుకుని కూడా నాకు టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయించిండు. పాస్ అయితే మా బాబా మషల్లా అంటున్నాడు మా బాబా. చూద్దాం ఇంకా రేపైతే మనకైతే ఫైనల్. రేపు టెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చి అప్డేట్ అయితే ఇస్తా. ఒకవేళ పాస్ అయిన అప్డేట్ ఇస్తా, ఫెయిల్ అయిన అప్డేట్ అయితే ఇస్తా. మీరైతే మిస్ కాకండి. వీడియోకి ముందుగా మెయిన్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మెయిన్గా ఈ వీడియో చూసి కోవిడ్కి కొత్తగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ కోవిడ్కి కొత్తగా డ్రైవర్ వస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. వన్స్ లైసెన్స్ అందుకు వచ్చిన తర్వాత కోవిడ్లో డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. ఎందుకంటే కోవిడ్ వాళ్ళు కొంచెం అటు ఇటు అయితే వెళ్తారు. అండ్ అంతలో వీళ్ళ బండ్లు పెద్దవి అయితే సీసీలు కూడా పెద్దవి ఉంటాయి కాబట్టి జస్ట్ లైక్ మనం అట్లా ఎక్సలేటర్ ఇస్తానే స్పీడ్ అయితే వెళ్ళిపోతాయి. ప్లీజ్ దయచేసి ఇంటికాడ మన ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటూ మనమే జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకోవాలి. తప్పదు ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ ఇంటి దగ్గర మనం సంపాదిస్తేనే మన ఫ్యామిలీ ఇంకా ఇంటికాడ తింటూ ఉంటారు కాబట్టి సో మనమే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. ప్లీజ్ దయచేసి ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అండ్ అలానే చాలామంది ఇప్పటికే డౌట్ అయితే తెచ్చుండొచ్చు, బ్రో సపోజ్ మేము ఈ టెస్ట్ రాయకపోతే ఎలా బ్రో అది అనేసి. టెస్ట్ రాయకపోతే కనుక చెప్పచ్చు అని ఉన్నాను మనం డైరెక్ట్ మన కోవిడ్ వాళ్ళకి. నా వల్ల కాదని చెప్పేసి కనుక డైరెక్ట్ వాళ్ళైతే వాస్తానే ఉంటుంది అనమాట ఇక్కడ. అంటే వాళ్ళు మా డ్రైవరు నేను తెచ్చుకున్నా నా ఇష్టం, నేను డ్రైవింగ్ ఎందుకు నేర్పించుకుంటా, ఏం కాదు వస్తుందిలే డ్రైవింగ్ ఎందుకు వస్తుంది అనేసి వీళ్ళకి పలుకుబడి అనమాట. సో ఆటోమేటిక్గా అన్నీ అయితే వచ్చేస్తాయి వీళ్ళకి, అర్థం చేసుకోండి. కోవిడ్ వాళ్ళు తెలుసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏందైనా వస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చోబెట్టి తెచ్చే రకం ఇది చాలామంది ఉన్నారు. కొందరు కోవిడ్ వాళ్ళు అయితే రూల్స్ లైక్ రెగ్యులేషన్స్ ఇలాంటివన్నీ ఫాలో అవుతారు. కొందరు కోవిడ్ వాళ్ళు అయితే నువ్వు కూర్చోండి నేను తీసుకొచ్చాలని చెప్పి తీసుకొని వచ్చే రకము చాలా జరుగుతున్నాయి ఇక్కడ. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. చదువుకున్న వాళ్ళైనా కానీ చదువుకోని వాళ్ళైనా కానీ ఇక్కడైతే అన్నీ వచ్చేస్తాయి. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో పని అయితే పక్కా చేయించుకుంటారు. అంతే, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీతో పని అయితే పక్కా చేయించుకుంటారు. కొందరు కోవిడ్ వాళ్ళు అయితే డైరెక్ట్ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత బండి ఇచ్చేస్తారు. ఇంకా లైసెన్స్ ఏం లేదు, నీకు ఇండియా లైసెన్స్ ఉంటే నీకు బండి తోలు వస్తుందా ఎక్కువ బండి తోలు లైసెన్స్ కోవిడ్ లైసెన్స్ పట్టుకుని పోలీసులు పట్టుకుని అని వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. సో ఇలా చాలా ఇది జరుగుతున్నాయి. చాలామంది నా ఫ్రెండ్స్కి అనమాట కోవిడ్కి వచ్చిన 10 రోజులకే కారు ఇచ్చి తోలమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకే 8 నెలలు కూర్చోబెట్టినాడు, నువ్వు కారే తోలదు నీకు లైసెన్స్ వచ్చిన వరకు అంటున్నారు మా కోవిడ్ వాళ్ళు. అంటే మా కోవిడ్ వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ అనమాట. సో అందువల్ల మా కోవిడ్ వాళ్ళు ఆగుతున్నారు. పర్లేదులే ఎన్ని రోజులు అయితే ఏముంది ఏం కాదులే, నీకు అమౌంట్ కావాలి మేము ఇస్తాంలే, నువ్వు వెయిట్ చేయంటున్నారు. సో అదే చెప్పిన కదా ముందు వీడియోలో కూడా ఇట్లా మా కోవిడ్ వాళ్ళు నువ్వు ఖాళీగా ఉన్నావు అది నేను చెప్పిన అనమాట, నువ్వు కారు నాకు నేను ఇప్పుడేం తోలుతానే అన్నా. సో ఇలానే అయితే ఉంటుంది. సో కోవిడ్కి వచ్చిన తర్వాత 5 రోజులు కూడా కారు ఇచ్చే వాళ్ళు అయితే ఉంటారు. కొందరైతే లైసెన్స్ వచ్చిన తర్వాత తోలమని చెప్తారు. ఇలాగైతే ఉంటుంది. ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. లైసెన్స్ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అయితే ఆటోమేటిక్గా తెప్పిస్తారు. నువ్వు పాస్గా ఫెయిల్గా ఏదైనాగా ఆటోమేటిక్గా తెప్పిస్తారు. నేను ఈ వీడియో దేని చేసినంటే కనుక మనం ఇలా ఓన్గా పాస్ అవుతే కనుక మనం నేర్చుకొని మనకంటూ కొంచెం వాల్యూ అయితే ఉంటుంది అనమాట, మంచి ఒక రెస్పెక్ట్ అయితే వస్తుంది. సో అందువల్ల ఈ వీడియో అయితే చేసిన. ఎలా అనిపించిందో కమెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా కోవిడ్ వస్తుంటే వాళ్ళకైతే షేర్ చేసేయండి అబ్బా. థ్యాంక్ యూ.